వెల్కమ్ టు శ్రీ యువమస్తు యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్. యూపీవీసీ వచ్చేసరికి ఇది ప్రోడక్ట్ ఇప్పుడు అన్ని విల్లాస్ అపార్ట్మెంట్స్ చెదలు పట్టకుండా తుప్పు పట్టకుండా ఈ యొక్క ప్రోడక్ట్ ఫైర్ ప్రూఫ్ విత్ సౌండ్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్. ఇది చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. దీని యొక్క ఎపిరెన్స్ గుడ్ క్వాలిటీ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, స్టామినా. దీని యొక్క లుక్ వచ్చేసి ఇందులో 2 ట్రాక్. ఇది ఇట్లా ఆపరేట్ అవుతుంది. ఇది పుష్ లాక్, ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా లాక్ అవుతుంది. ఇందులోనే విత్ ఇది 2 ట్రాక్ అండి. దీనికి ఇది మస్కిటో మెష్ కూడా యాడ్ అయ్యి 2.5 ట్రాక్లో వస్తుంది. అయితే మాకు ఇక్కడ మా ఫ్యాక్టరీకి ఒక కస్టమర్ రావడం జరిగింది. ఆయన ఒక మాట్లాడతారు. ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. సార్ నమస్తే అండి, నాది బోయినపల్లి. ఓకే. అయితే అసలు యూపీవీసీ విండోస్ ఎట్లా వర్క్ అవుద్ది ఏంటి అసలు? నాకంటే కొంచెం మా వాళ్ళు యూపీవీసీ విండోస్కి వెళ్తే బాగా కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పేసి అన్నారు. అయితే అసలు ఎట్లా ఏంటనేది మాకు అసలు అర్థం కావట్లేదు, అందుకోసం వచ్చానండి. మీకు వుడ్ విండోస్ కంటే ఇది చాలా ప్రిఫరబుల్ అండి. ఇది చూడడానికి లుక్ అండ్ అపియరెన్స్ లో ఉంటుంది. ఓకే. ఇది 5mm గ్లాస్ ఉంటుంది. ఇది 2 ట్రాక్ అండి. దీంట్లో మస్కిటో మెష్ కావాలంటే కూడా వస్తుంది. ఇంకో 2.5 ట్రాక్ అంటాం దీన్ని. యాక్చువల్గా మేము మస్కిటో మెష్ కూడా సాల్వ్ అవుతుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది 4mm గ్లాసు 5mm గ్లాస్ అంటున్నారు, అది ఎట్లా తెలుస్తుందండి మాకు? ఇది 4mm మేము ఇచ్చేది 80 సీరియసెస్ లో 4mm గ్లాస్ వస్తుంది. 90 సీరియసెస్ లో అయితే 5mm గ్లాస్ వస్తుంది. ఇది దీనికి మెస్ ఏదో వస్తుంది అన్నారు, అది ఎట్లా వస్తుంది సార్ మెస్? అది ఇది మెస్ 2 ట్రాక్ అండి. 2 ట్రాక్ ఇందులో రాదు. ఇందులో ఇది 2.5 ట్రాక్ లో మస్కిటో మెస్ అవుతుంది. ఇది ఓన్లీ 2 ట్రాక్ 2 గ్లాసెస్ వస్తుంది. ఇది వచ్చేసి 2.5 ట్రాక్ అండి. ఓకే. ఇది వచ్చేసి 2.5 ట్రాక్ 2 గ్లాస్ 1 మెస్. ఇది మెస్ అండి. మెస్ సెక్షన్ ఇందులో వస్తుంది. ఓకే. ఇది మరి సెద పట్టడం అది ఉండదండి? దీంట్లో సెద పట్టడం రస్ట్ రావటము ఏమి రాదు. ఫైర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్. వర్షానికి తడిసి ఇదేమి పోదంటారా? నానిపోయి అదేం జరగదంటారా? తడిసినా ఏం కాదండి, ఎండాలైనా ఉంటుంది. అంటే ప్రాబ్లం లేదు. కంపెనీ నుంచి 15 years అయితే వారంటీ ఉంటుందండి. ఓకే. అంటే 15 years కూడా మీరే దాన్ని రెస్పాన్సిబుల్? అంటే యాక్చువల్ గా సర్వీసబుల్ అయితే 2-3 years సర్వీసబుల్ ఉంటుంది. 15 years అయితే దీని లైఫ్ టైం అండి. ఓకే. మరి ఇందులో ఇప్పుడు ఈ ట్రాక్ అరిగిపోవడం కానీ అది కానీ ఏమైనా ఉంటుందా సార్? దీనికి ట్రాక్ అరిగిపోవడం అట్లా ఏముండదు. దానికి దీనికి ఆల్రెడీ అల్యూమినియం రైలింగ్ వస్తుంది. వీల్స్ గ్రో వీల్స్ వచ్చి ఆటోమేటిక్ ఫ్రీ మూమెంట్ ఉండడం కోసం అల్యూమినియం రైలింగ్ ఉంటుందండి చుట్టూ. ఓకే. అంటే మరి ఇప్పుడు సెద పట్టదు అంటారు. మా ప్లాట్ లో విండోస్ వుడెన్ విండోస్ పోయి తీసేసామండి. తీసేస్తే మరి దానికి పాజిబుల్ వర్కౌట్ అవుద్ది అంటారా, లేదా మేము వుడ్డేకే వెళ్ళమంటారా? మీ సజెషన్ ఏంటంటే? యాక్చువల్గా అయితే వుడ్ విండోస్ మేమే వచ్చి మేము మెజర్మెంట్స్ తీసుకుని రిమూవ్ చేసి దాని చుట్టూ చిన్న ప్లాస్టింగ్ చేపించి దీంట్లో యూపీవీసీ విండోస్ పెట్టడం జరుగుతుంది. అంటే మీరే ఇప్పుడు పాత విండోస్ తీసేసి మళ్ళీ ప్లాస్టింగ్? అంటే యాక్చువల్గా కాస్ట్ వచ్చేసి యూపీవీసీ విండోస్ కాస్ట్ ఉంటుంది. మేము ప్రిఫరబుల్ ఏంటంటే మీరు ఒకవేళ మీరు చేయించుకుంటారన్నా పర్వాలేదు, లేదా మేము వచ్చి మేము చేయించాలంటే కూడా దాని రేట్ సెపరేట్ ఉంటుంది. అది మాట్లాడి అంటే అది లేబర్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది. అంటే మేస్త్రీలు అయ్యి మీరే చూస్తారు? అవునా. ఓకే. అయితే ఇందులో ఏమవుతుందంటే మాకు ఇప్పుడు మెస్ కూడా ఇస్తారు ఇందులో? మస్కిటో 2 గ్లాసెస్ వస్తుంది, మస్కిటో మెస్ కూడా వస్తుంది. అలాగే ప్రిఫరబుల్ 3 ట్రాక్ అండి. ఇది ఫ్రెంచ్ డోర్ 7x10 feet 7 feet 12 feet ఇట్లా ఫ్రెంచ్ డోర్స్ ఉన్నప్పుడు ఇట్లా 3 ట్రాక్ 2 గ్లాస్ 1 మెస్. అంటే సేమ్ థిక్నెస్ తో 2 గ్లాసెస్ వచ్చి మెస్ కూడా సేమ్ థిక్నెస్ తో సేమ్ వస్తుంది. ఇందులో కూడా మెస్ లోడ్ చేస్తారు. అప్పుడు 2 గ్లాసులు 2 గ్లాసులు ఒక మెస్ లోడ్ అవుతుంది. అంటే విడ్త్ 10 feet by 7 feet ఉన్నప్పుడు ఈ సెక్షన్ వాడతానంటారు? ఈ సెక్షన్ అంటే మీ కాస్ట్ ప్రిఫరెన్స్ బట్టి ఇందులో కూడా వాడచ్చు అండి. ఇది 90 సీరియస్ అంటాము. ఇది 3 ట్రాక్, ఇది 2.5 ట్రాక్. ఇదేమైందంటే మెస్ 2 గ్లాసు సేమ్ ఉంటాయి, మెస్ సెక్షన్ చండం ఉంటుంది. ఓకే సార్. మరి ఈ స్క్రూస్ ఏంటి సార్? ఇవి అంటే ఇందులో ఏమైనా పెట్టారా ఏంటి? ఇది స్క్రూస్ ఎందుకు వేసారు ఇక్కడ? హెవీ ఉండడం కోసం. ఆల్రెడీ ఇది యూపీవీసీ మెటీరియల్ అండి. యూపీవీసీ మెటీరియల్ ఇందులో రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది. రెయిన్ఫోర్స్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు మీకు ప్రొడక్షన్ చేసేటప్పుడు చూపిస్తానండి ఇదంతా క్వాలిటీగా. ఎందుకంటే దృఢంగా స్ట్రెంత్ ఉండడం కోసం దీని చుట్టూ లోపల రెయిన్ఫోర్స్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది రెయిన్ఫోర్స్మెంట్ అండి. యూపీవీసీ ప్రొఫైల్ లో లోపల హెవీగా ఉండడం కోసం. అంటే ఈ హోల్స్ లో పెడతారా సార్? ఈ హాలోలో ఆటోమేటిక్ ఇందులో వస్తుంది. ఈ హాలోలో పెట్టి ఈ స్క్రూ బిగించిన తర్వాత ఇక్కడ హోల్ వేస్తారా సార్? ఇది అవునండి. అంటే ఇది స్ట్రెంత్ కోసం వాడుతున్నారా సార్? ఇది స్ట్రెంత్. దీనికి స్క్రూ ఫిట్టింగ్ కానీ దానికి ఏదైనా పట్టుకోవాలంటే కూడా రెయిన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా వాడవలసి వస్తుంది. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మీకు కొన్ని కంపెనీలు రేటు తక్కువ అని చెప్పి చేస్తూ ఉంటారు. 250 300 అట్లా
350 చెప్తారు. కానీ వాళ్ళు ఓన్లీ యూపీవీసీ ప్రొఫైల్ సప్లై చేసేసి రెయిన్ఫోర్స్మెంట్ పెట్టకుండా కూడా కొన్ని చేస్తూ ఉంటారు. కానీ మా కంపెనీ తరపు నుంచి అంటే మేము అట్లా చేయలేము. మేము కరెక్ట్ ప్రిపేర్డ్గా మేము క్వాలిటీ ఇచ్చి క్వాలిటీగా మెటీరియల్ వాడి క్వాలిటీగా ప్రోడక్ట్ అయితే అంటే ఇందులో రెయిన్ఫోర్స్మెంట్ ఉందా లేదని మాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఇది మీకు ఉందా లేదని తెలుస్తుంది. మేమైతే మా కంపెనీ నుంచి అయితే పెడతాం. మీరు చెక్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. ఇట్లా ఒకవేళ ప్రొఫైల్ చుట్టూ రౌండ్ చూసినట్లయితే కనుక స్క్రూ ఫిట్టింగ్స్ అయి ఉంటాయి. ఓకే, స్క్రూ ఫిట్టింగ్స్ అయి ఉంటాయి. ఒకవేళ ప్రొఫైల్స్ పెట్టకుండా స్క్రూస్ అయితే లాక్ చేయరు. కొంతమంది చేస్తారు, మేము అట్లా చేయలేము మా కంపెనీ నుంచి. అంటే ఇప్పుడు ఇక్కడ ఓలేస్తే ఇది రెయిన్ఫోర్స్మెంట్ ఉందా లేదా తెలుస్తుందా సార్? తెలుస్తుందండి. ఇప్పటి వరకు మీకు యూపీవీసీ విండోస్ కోసం చెప్పడం జరిగింది. ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఎక్కడ జరుగుతుంది సార్ ప్రొడక్షన్? ఇది మొత్తం ఫ్యాక్టరీ అండి. ఇందులోనే మొత్తం మీకు సైజులు తీసుకొని వచ్చి ఇక్కడ రెడీ చేయడం జరుగుతుంది. ఒకసారి చూపించండి సార్. యూపీవీసీ మెజర్మెంట్లు కస్టమర్ దగ్గర తీసుకొని వెళ్ళొచ్చిన తర్వాత ప్రొఫైల్ సెక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఇవి ఇట్లా కట్ చేయడం జరుగుతుందండి. ఇది ఇట్లా ప్రొఫైల్ ఇట్లా కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత ఇందులో రెయిన్ఫోర్స్మెంట్ పెట్టడం జరుగుతుందండి. మా కంపెనీ నుంచి ఖచ్చితంగా మేము పెట్టవలసి వస్తుంది. ఇది పెడుతున్నాము. ఇట్లా రెయిన్ఫోర్స్మెంట్ పెట్టిన తర్వాత ఇట్లా వెల్లింగ్ అవుతుందండి. ఇది ప్రొఫైల్ వెల్లింగ్ అయిన తర్వాత అంటే ఇలా 4 మూలలు ఎక్కడే వెల్లింగ్ అయిపోద్దండి. ఇది ఇట్లా 4 మూలలో వెల్లింగ్ అయిన తర్వాత 2 గ్లాస్ షట్టర్స్ ఇట్లా అవుతుంది. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత దీనికి గ్లాస్ సైజ్ ఉంటుంది. ఈ గ్లాస్ తీసుకున్న తర్వాత 5 mm థిక్నెస్. ఇది ఖచ్చితంగా 90 సిరీస్ అండి. 90 సిరీస్ కాబట్టి ఇందులో 5 mm గ్లాస్ కంపల్సరీ వాడతాము. ఇది జాయింట్ కనిపించట్లేదండి సార్? ఇది ఇందులో మొత్తం అంటే ఇందాక 4 ముక్కలు పెట్టారు కదా, కనిపించదండి. ఇది మొత్తం మెల్ట్ అయ్యి 4 మూలలో కార్నర్లు మెల్ట్ అయిపోయి ఆటోమేటిక్ వెల్లింగ్ అయిపోయి క్లీన్ అయిపోతుందండి. అంటే మొత్తం టోటల్ జాయింటింగ్ అయిపోద్దా సార్? ఇది జాయింటింగ్ అయిపోయి అల్యూమినియం లో జాయింట్ ఇక్కడ స్క్రూ వేస్తారు కదా, అట్లా వేస్తారేమో అనుకున్నాను నేను. కాదు, యూపీవీసీలో ఖచ్చితంగా ఎందుకంటే 2 కార్నర్లు జాయింటింగ్ వెల్లింగ్ అనేది 2 పక్కల మెల్ట్ అయ్యి వెల్లింగ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు దీని గ్లాస్ ఎట్లా కొడతారు సార్? ఒకసారి దీంట్లో గ్లాస్ లోడ్ చేయడం జరుగుతుంది. లోడ్ చేసిన తర్వాత రౌండ్ బీడింగ్ సైజ్ తీసుకొని బీడింగ్ లోడ్ చేయవలసి వస్తుందండి. అట్లా గ్లాస్ పగిలిపోద్ది. గ్లాస్ అట్లా ఏం పగలదండి, మీరు కంగారు ఏం పడవసరం లేదు దానికి. ఎందుకంటే గ్లాస్ అట్లానే లోడ్ చేయాలి. కొడతారని గ్లాస్ ఇట్లా గ్లాస్ ఇట్లా లోడ్ చేయడం జరుగుతుంది. లోడ్ చేసిన తర్వాత ఇది ట్రాక్లో దీని మొత్తం క్లీనింగ్ అంతా అయిన తర్వాత విండోస్ మీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ట్రాక్ ఇట్లా ఉంటుంది. ఇది 4x4 అండి సైజు. విండో వచ్చి ఇది 4x4 అండి. ఇది ఓకే. అంటే యాక్చువల్గా విండోకి ఏ సైజు, మన ఇంటికి ఏ సైజు పెట్టుకోవాలండి యాక్చువల్గా? అయితే అట్లానే ఏమీ లేదు, మీ కన్వీనియంట్ని బట్టి అక్కడ మీ విండో ఎక్కడ ఏ సైజ్ అయితే పెట్టుకున్నారో ఆ సైజుకి మేము వచ్చి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మేము రెడీ చేస్తాం. అంటే ఇంత సైజ్ అని ఉండదు, మా సైజ్ మీ సైజ్ అక్కడ ఏదైతే ఉందో అది సైజ్ మేము వచ్చి తీసుకున్న తర్వాత రెడీ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎంత సైజ్ అని మాత్రం ఇది లేదండి మీకు సైజు? గోడ ఎంత ఉందో అంతే కొలుస్తాం. ఇది ఒకసారి లోడ్ చేయండి. ఇది 2 గ్లాస్ లోడ్ అయ్యిందండి. ఇందులో మస్కిటో సెక్షన్ మీకు ఆల్రెడీ మస్కిటో సెక్షన్ వస్తుందని చెప్పాం కదండి. అవునండి. ఇట్లా మస్కిటో సెక్షన్ ఇట్లా లోడ్ అయ్యి ఇది కూడా చాలా మంది ఏంటంటే 2 గ్లాసు 1 మెస్ ఇస్తారు. కానీ మేము ఖచ్చితంగా ఎందుకంటే ఏవి సెక్షన్ మెస్ సెక్షన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ మెస్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫైబర్ గ్లాస్ మెస్ ఇస్తారు, అల్యూమినియం మెస్ ఇస్తారు. కానీ మేము ఖచ్చితంగా ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ రస్ట్ పప్పు ఉంటుంది. ఇది మీరు చాక్ పెట్టి కట్ చేద్దామన్నా కూడా కట్ కాదు. అంటే ఇప్పుడు ఇది మరి ఇలాగా గోగితే కానీ ఏం పోదా సార్? ఇది అట్లా ఏం పోదు. తుప్పు పట్టడం రస్ట్ రావడం అట్లా ఏం ఉండదు. ఓకే, అంటే దీన్ని ఇట్లా పెట్టేసి విండోస్ అక్కడ బిగించేస్తారండి. అక్కడ ప్రొఫైల్ మా టెక్నీషియన్స్ వస్తారు. ముందు ఫస్ట్ అయితే ఒక ట్రాక్ ఫిట్ చేసిన తర్వాత ట్రాక్ లోడ్ అయ్యి చుట్టూ రౌండ్ సిలికాన్ ఫిట్టింగ్ అయిన తర్వాత 2 గ్లాస్ 1 సెక్షన్ మెస్ చేసి విండో కంప్లీట్ రెడీ చేసి ఒకవేళ గ్యాప్ ఉన్నా దాని గ్యాప్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా మీరే దాన్ని ఫిల్అప్ చేస్తారు. మా టెక్నీషియన్స్ చేస్తారండి. ఇప్పుడు ఒకవేళ గ్యాప్ అప్ అండ్ డౌన్ ఉంటే, అప్ అండ్ డౌన్స్ ఉంటే ఏం గ్యాప్ ఫిల్అప్ చేస్తారంట? అక్కడ వాళ్ళు ఏ పక్క తక్కువ ఉందో ఆ పక్క మెజర్మెంట్ తీసుకుంటాము. మిగతా ఎక్కువ ఉన్న పక్కకి ఏమైందంటే గోడ అడ్జస్ట్మెంట్
అడ్జస్ట్మెంట్ అయితే మనం చేయలేము. అక్కడికి వచ్చిన తర్వాత తక్కువ ఉన్న సైజు తీసుకుని లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా గ్యాప్లు ఎప్పుడైతే ఉన్నాయో చుట్టూ రౌండ్ ఫోమ్ వస్తుంది. ఫోమ్ లోడ్ చేసిన తర్వాత సిలికాన్ లోడ్ చేయవలసి వస్తుంది. ఫోమ్ ఉందా సార్? అది ఒకసారి ఫోమ్ చేయించండి. ఇది ఇట్లా ఫోమ్ ఉంటుంది. ఎప్పుడైనా గ్యాప్ ఉన్నప్పుడే అవసరపడుతుంది. గ్యాప్ లేకపోతే ఖచ్చితంగా ఇది అవసరం పడదు. ఇది లోడ్ చేసిన తర్వాత చుట్టూ సిలికాన్ లోడ్ చేయాలి. అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా లోడ్ చేస్తామండి. మరి ఇందులో ఇప్పుడు నాకు 10/9 అనుకుంటున్నానంటే ఒక హాల్ ఉందండి, 7/7 విండో పెట్టాలనుకుంటున్నాను. దానికి ఇదే సెక్షన్ వాడతారా, వేరే ఏమైనా మోడల్ ఉందా సార్? మీరు 7/7 సెక్షన్ విండో వచ్చినప్పుడు ఏంటంటే కస్టమర్ సజెషన్ బట్టి కింద ఫిక్స్డ్ పెట్టి టోటల్ స్లైడింగ్ కూడా ఇస్తాము, లేదా కింద స్లైడింగ్ ఇచ్చి పైన కూడా ఫిక్సింగ్ ఇస్తాము. కస్టమర్ సజెషన్ బట్టి ఎట్లా కన్వీనియంట్ కావాలంటే ఆ టైప్ మోడల్లో రెడీ చేసి టోటల్గా ప్రొడక్షన్ అంతా చూపించడం జరిగింది. టోటల్గా విండో వచ్చేసి ఇట్లా రెడీ అవ్వడం జరుగుతుంది. ఇది 2 ట్రాక్ 3 ట్రాక్. ఓకే సార్. మీకు రిక్వైర్మెంట్ బట్టి మీకు అక్కడ విత్ మెస్ వితౌట్ మెస్ అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మేము రెడీ చేయగలుగుతాం. విత్ మెస్కి వెళ్తాను సార్, ప్రైస్ చెప్పండి. విత్ మెస్ అనేది ఇది 2 ట్రాక్ అండి. ఇది 90 సీరియస్ 3 ట్రాక్. దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? దీని ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అంటే విండో ఇప్పుడు 4/4 అంటే 16 ఫీట్ అండి. 16 ఫీట్ 16 into 400 రూపీస్. ఓకే. ఇప్పుడు మరి ఇందులో మరి ట్రాన్స్పోర్ట్ నాది ఇక్కడ మన మీరు ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ లో ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ ప్రైజ్ మీకు చెప్పిందండి. ఓకే. ఇందులో నేను మీకు 2 ట్రాక్ నాకు బెటర్ అనిపించింది. కానీ అయితే ఒక్కసారి సైట్కి విజిట్ చేసి మీరు మెజర్మెంట్ తీసుకుంటే ఎంత అవుతుందో కాస్టింగ్ చెప్పండి. నేను అక్కడే స్పాట్లో అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. మరి ఎన్ని రోజులు ఇస్తారు సార్ నాకు వర్క్ ఆర్డర్ ఇస్తే? మీరు లొకేషన్ పంపించిన తర్వాత మీరు మా ఎగ్జిక్యూటివ్ వస్తారు, వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే విత్ ఇన్ 2-3 డేస్లో నేను డెలివరీ చేయగలుగుతామండి. ఇది 900079042 మీదే కదా సార్? నాదే అండి. ఓకే సార్, నేను లొకేషన్ పెడతాను. అయితే నాకు ఇందులో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇన్క్లూడింగ్ కదా సార్? అది ఒక డౌట్ ఉంది. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టింగ్ అండి. ఓకే సార్. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫిక్సింగ్ కలిపండి. ఓకే సార్, సైట్కి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఒకసారి మెజర్మెంట్ తీసుకుని కాస్టింగ్ చేసి ఇప్పుడు మరి పేమెంట్ కండిషన్ ఎట్లా సార్? ఇది పేమెంట్ కండిషన్స్ వచ్చేసి 50% అడ్వాన్స్ అండి యూపీబీసీ దగ్గర. ఓకే. విత్ ఇన్ డెలివరీ టైం 30% అడ్వాన్స్, 20% విత్ ఫిక్సింగ్, ఆఫ్టర్ ఫిక్సింగ్ 20%. ఇప్పుడు రేపు నేను ఆర్డర్ ఇస్తే మీరు ఎన్ని రోజుల్లో నాకు డెలివరీ ఇవ్వగలరు? మీకు 3 days 4 daysలో డెలివరీ చేయగలుగుతామండి. అంత ఈజీగా చేసేస్తారా? అవుతుంది కంపల్సరీ. ఎవరో 10 రోజులు 15 రోజులు పడుతుంది? లేదండి, మా మ్యాన్ పవర్ ఉంది, మీకు ఆ ప్రాబ్లం లేదు. విత్ 100 విండోస్ అయినా 3 daysలో ఇవ్వగలుగుతామండి. ఓ, చాలా మ్యాన్ పవర్ ఉంది అయితే మీ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే రేపు ఒకసారి సైట్ విజిట్ చేయండి, వచ్చి నాకు బెస్ట్ కొటేషన్ ఇవ్వండి సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. చూసారు కదా, మా కస్టమర్కి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే కస్టమర్ కూడా అదే లొకేషన్ పెట్టి ఆర్డర్ చెప్పడం జరిగింది. అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేసి మీ వాట్సాప్ లొకేషన్ పెడితే మేము వచ్చి మీ యొక్క రిక్వైర్మెంట్ ఏందో తెలుసుకుని మీకు మంచి సజెషన్ ఇచ్చి మా యొక్క విండోస్ మీకు ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ హోమస్. Subscribe to Sri Homas.